రేవంత్ సర్కార్ అబద్ధాల హామీలపై ప్రజలు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్ డివిజన్లోని మహిళలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న మహిళలు తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ రావటం లేదని, సన్నబియ్యం కూడా అందటం లేదని, కోపిన్ బియ్యమే నయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష రూపాయలే ఇచ్చిండు, తులం బంగారం ఇస్తా అని అందరికి హామీలు ఇచ్చిండు. ఏమి ఇవ్వలేదు. 250 2 లక్షలకు అవి ఇస్తా అన్నాడు, అవి ఏమి ఇవ్వలేదు. పిల్లలకు పెడతా అన్నాడు, అవి ఏం పెడుతుండో ఏమో మధ్యలో పెట్టేసిండు. చదువుకున్న వాళ్ళకి అందరికీ 2 లక్షలు 3 లక్షలు అని పెట్టిండు. అవి ఏమి ఇస్తాడు? బస్సులు ఫ్రీ పెట్టిండు కానీ గుర్తుకసి వస్తుంది. ఎందుకు పెట్టిండో ఏమో అర్థం కాకుండా ఎడ్యుకేషన్లకు ఇచ్చినా అయిపోవు. ఏం పెడుతుంటే అర్థం కాకుండా పెట్టిండు. అంతే. ఈ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రభుత్వమే మాకు మంచిగా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చింది, మనిషికి 2500 ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు, అది వస్తలేదు మాకు. కరెంటు కూడా అది 200 యూనిట్లు, 1 యూనిట్ కన్నా మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు బిల్లు. అది చేసి కూడా మాకు లాభం లేదు. ఈ చెక్కుతోటి మళ్ళీ తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. బంగారం ఇస్తా అన్నాడు అని బిడ్డకు అప్పు పెట్టి కూర్చున్నాము. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది బంగారం. ఏడిపోయి తేవాలి మేము. సన్న బియ్యం అన్నాడు కానీ సన్న బియ్యం కావాలి, అవే దొడ్డు బియ్యము. మళ్ళా మిల్లు దొడ్డు బియ్యమే ఇచ్చిండు మాకు. సన్న బియ్యం మాత్రం ఇవ్వలేదు. మా ఇంట్లో ఉన్న బియ్యం మాత్రం, అన్నం మాత్రం నూకలు, పుష్క, బిడ్డలు అన్నీ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మాత్రం తెచ్చి గుమ్మరి ఏమన్నా గుమ్మరిస్తారు ఇంట్లో. నోట్లో పెట్టబుద్ధి అయితే లేదు అన్నము. అసలు ఎందుకు ఇచ్చిండో ఆ బియ్యం ఇయ్యకనా నూకోలేదు. ఇచ్చి పెద్ద దమా ఖరాబ్ చేసిండు. సన్న బియ్యం అన్నాడు, ఎందుకు ఇచ్చిండు? ఎవరు ఏమన్నారు సన్న బియ్యము? అప్పుడు కోపం బియ్యం అన్న రుచిగా ఉన్నాయి. ఈ సన్న బియ్యము పోస్తే రోడ్డు మీద కూడా తింటట్లేదు కోళ్ళు. అన్ని రాళ్ళు.